నమస్తేనండి. శ్రీమాత్రే నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. అయితే ఈ కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి ఇంటి ముందు దీపాల సందడి మామూలే. అయితే సాధారణ సమయాల్లో ఇంట్లో దేవుడి గది లేదా దేవుడి పటాల ముందు ఉదయము, సాయంత్రం వేళల్లో దీపము తప్పనిసరిగా పెడతారు అందరూ. ఏదైనా కారణం చేత అలా దీపం పెట్టకపోతే అది ఎంతో అరిష్టంగా భావిస్తారు. మరియు గృహప్రవేశము లేదా ఇంట్లో పాలు పొంగించి చేరిన తర్వాత ఆ ఇంటికి సకల దేవతలను ఆహ్వానించినట్లే. ఇంట్లో ఉదయ, సాయంకాలంలో పెట్టే దీపము ఆ దేవతలకు ఆహ్వానమని, దీపం వెలిగే ఆ ఇంటిని ఆ దేవతలు సందర్శిస్తారని పురాణ కథనాలు ఉన్నాయి. అయితే ఏదైనా కారణం చేత ఇంట్లో దీపం పెట్టలేకపోయినా, ఎక్కడికైనా వేరే ఊళ్ళకు వెళ్ళాలన్నా, అలా చేసే ముందు నమ్మకం ఉన్న ఎవరో ఒకరికి చెప్పి ఇంట్లో దీపం పెట్టమని అడగాలి. ఒకవేళ అలా చేయలేకపోతే ఆ ఇంటికి దేవతల దర్శనము క్రమంగా తగ్గిపోతుంది. ఆ ఇంట్లో దారిద్ర్యం మొదలవుతుంది. అలాంటి సమస్యలకు అన్నింటికీ పరిష్కారమే ఈ కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపము. ఏదైనా కారణం చేత ఇంట్లో దీపాలు పెట్టలేకపోయిన వాళ్ళు 365 వత్తులు గుత్తిగా చేసి దాన్ని పెద్ద ప్రమిదలో వేసి ఆవు నూనెతో దీపం పెడతారు. దీనివల్ల ఆ సంవత్సర కాలంలో ఇంట్లో దీపం పెట్టలేకపోయిన సందర్భాలు ఏవైనా ఉంటే ఆ రోజుల అపరాధం మొత్తము ఈ కార్తీక దీపం వల్ల సమసిపోతుంది. అంతేకాదు దీపం వెలగని ఇల్లు దయ్యాల కొంపతో సమానమని, అక్కడ నెగటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా పేరుకుపోతుంది. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిగా చేసి దీపంని ఆవు నేతిలో ముంచి వెలిగిస్తూ ఉంటారు. అలా చేసిన తప్పుల గురించి మనకు మళ్ళీ మళ్ళీ లెక్కబెట్టుకొనడం అవసరం లేకుండా ప్రాయశ్చితంగా ఈ 365 వత్తులు వెలిగిస్తారు. ఇది కేవలము శివాలయంలోనే కాకుండా ఇంటిలో కూడా దేవుడి గదిలో వెలిగించడము ఎంతో శ్రేయస్కరము. అలాగే తులసి చెట్టు వద్ద ఉన్న ఇంట్లో తులసి ముందు దీపం వెలగకపోవడం కూడా ఎంతో దారిద్ర్యానికి దారితీస్తుంది. ఈ పాపాలను అన్నింటినీ పోగొట్టేదే ఈ కార్తీక దీపము. ఇక్కడ ఇంకొక విషయము, ప్రతి ఇంటికి ఇంటి పెద్దవారు ఉంటారు. ఈ కార్తీక దీపాన్ని ఇంటి పెద్ద వెలిగిస్తేనే దానికి సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు వెలిగిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు టీవీలు చూసుకుంటూ మొబైల్స్‌లో మునిగిపోయి, ముఖ్యంగా ఇంటి యజమాని తన పని తాను చూసుకుంటూ ఉండటం సరికాదు. ఇంటి పెద్ద యజమాని దీపం వెలిగిస్తే దేవతలకు ఆహ్వానం పలికినట్లు, సమస్త భూతాలకు సమాధానం చెప్పినట్లు, మరియు దిక్కులకు మొక్కులు తీర్చుకున్నట్లు. చాలామంది మగవాళ్ళు దీపం పెట్టడానికి మొహమాట పడడం లేదా ఆసక్తి చూపించకపోవడం చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. దేవుడి గదిలో దీపం వెలిగించడానికి మహా అయితే 5 నిమిషాల సమయం పడుతుంది అంతే. కానీ ఆ పని జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. దీపం పెట్టేటప్పుడు కలిగే స్పందనలు, వైబ్రేషన్స్ మనిషిని మానసికంగా దృఢంగా చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఏకాగ్రతను పెంచుతుంది. అలాంటి దీపారాధన ఫలితాన్ని మరెన్నో రెట్లు పొందడానికి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన అవకాశమే ఈ కార్తీక మాసము. కాబట్టి ఎంత దీపాలు పెడతామో అంత అనుగ్రహం కలుగుతుంది. దేవాలయం ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దీపాన్ని పెట్టాలి. ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆ రోజున అసలు గిరి ప్రదక్షిణ చేయటానికి అవకాశమే ఉండదు. మొత్తము జనంతో నిండిపోతూ ఉంటాది. కొండ చుట్టూ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. ఆయనే పెద్ద జ్యోతి స్వరూపుడు. అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తూ ఉండేవాడు. దాని అర్థము తాను జ్యోతి అయినా తనను వెలిగించే జ్యోతి ఆ పరమేశ్వరుడు ఎదురుగా ఉన్నదనే భావన కావచ్చు. మరియు భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి. అరుణాచల కొండయే అగ్నిలింగము కాబట్టి
ఆ కొండ మీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపము కేవలం మన కోసమే కాకుండా మన పాపములను పోగొట్టి అంతర తిమిరాన్ని అంటే చీకటిని పోగొట్టి బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించటానికి పెట్టిన దీపము. కాబట్టి ఆశ్వయుజ మాసము చివర వచ్చిన తిథి నాడు దీపం మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనాన్నిచ్చారు. మరియు ఈ కార్తీక మాసంలో దీపము పరబ్రహ్మ స్వరూపము, పరాయణ తత్వము కలిగిందై పాప ప్రక్షాళన చేయును. మన ఇంట సిరులను ఇచ్చేది ఈ దీపజ్యోతియే. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. అయితే మామూలుగా ప్రమిద అనేది మట్టితో చేసిందైతే ఇది చాలా మంచిది. మన శరీరము పంచభూతాలతో తయారైంది. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది స్నేహము. అదే తోటి సోదరుల యందు ఉంటే అది ఆదరము. అదే పెద్దల యందు ఉంటే గౌరవము. అది భగవంతుని యందు ఉంటే దాన్నే భక్తి అని అంటారు. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసము ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యమవుతుంది. అలా ప్రకాశించాలంటే మనకు శాస్త్రముల తోడు కావాలి. శాస్త్రములకు గుర్తు మనము పెట్టే వత్తులు. అయితే ఒక వత్తి మాత్రమే వేసి వెలిగించకూడదు. రెండు వత్తులు వేసి వెలిగించాలి. 2 దీపాలు వెలిగించాలి. కొందరు ఒకే దీపం వెలిగిస్తారు. వారు ఒకే ప్రమిదలో 2 దీపాలు వెలిగించాలి. ఒక వత్తి వేదాన్ని, రెండో వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యాన గ్రంథములు. వ్యాఖ్యాన గ్రంథములు అంటే రామాయణ, మహాభారతము, ప్రబంధాలు మొదలైనవి. ధర్మశాస్త్రములు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు మరియు ప్రబంధాలు ఇవన్నీ కలిపి వ్యాఖ్యాన గ్రంథములు అని అంటారు. ఇవి వేదంలోని అర్థాలని మరింత స్పష్టంగా కనిపించేటట్లు చేస్తాయి. కనుక మనకు వేదము అవసరమే, వ్యాఖ్యాన గ్రంథములు అవసరమే. ఆ 2 వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానము. అని చెప్పే ఆత్మకు స్వరూపము అణుమాత్రము. జ్ఞానమే తన స్వభావము. జ్ఞానమే ఆత్మస్వరూపము. ఆ జ్ఞానము వికసించగలగాలి. అప్పుడు ఎదురుగుండా ఉండే రూపము మనకు చక్కగా దర్శనమిస్తుంది. ఆ వెలిగే జ్యోతి ప్రమిద అంచు వద్ద ఉండాలి. అయితే దీపం మధ్యలో జ్యోతి వచ్చేటట్లు వెలిగించడం పద్ధతి కాదు. అట్లా చేస్తే ప్రమిద అంచు యొక్క నీడ దేవుడిపై పడుతుంది. దీపకాంతి దేవుడిపై పడాలి. అప్పుడు స్పష్టంగా దర్శించవచ్చును. భూమి, జలం మరియు తేజస్సు ఈ 3 ద్రవ్యాలను వాడి భగవంతుడి విశ్వరచన చేశాడు. ఇక్కడ మనము ఈ 3 ద్రవ్యాలు దీపంలో చూడవచ్చును. భూమికి సూచకంగా ప్రమిద, జలానికి సూచకంగా నెయ్యి మరియు తేజస్సుకి సూచకంగా జ్యోతిని. ఈ మూడింటిని నామస్మరణంగా చేయగలగాలి. అయితే కేవలము బయటికి కనిపించే వస్తువులే కాదు, భగవంతుడు ఇచ్చినవి మనలో ఎన్నో ఉన్నాయి. మన మనస్సుని పాత్రను చేసి మన ప్రేమనే నెయ్యిగా పోసి మనం భగవంతుని కొరకు చేసే చింతనలే వత్తులు. ఆపై మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి. అంటే లోపల బయట కనిపించని వస్తువులన్నీ పరమాత్మమయం చేయడమే దీపం పెట్టే ఆంతర్యము. నిత్యము దీపారాధన చేయడము మన భారతీయుల సంప్రదాయము. ఉభయ సంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపము ఐశ్వర్యకారకమని ధార్మిక గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. ఏదైనా కోరిక తీరాలంటే ఒక దీపాన్ని వెలిగించి ఖర్జూరమో లేదా ఎండు ద్రాక్షో లేదో ఏదైనా ఫలము నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు. అది ఆనవాయితీగా ఈ దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడం వల్ల ఏమి ప్రయోజనమైనా పొందవచ్చును అన్నది శాస్త్రోక్తి. దీపారాధన చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలాగంటే అలాగా చేయకూడదు. అయితే దీపారాధన చేసే ముందు వత్తి వేసి తరువాత నూనె పోస్తూ ఉంటారు. కానీ అది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి తరువాత వత్తులు వేయాలి. వెండి కుందులు, పంచలోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చును. అయితే స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. అంతేకాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్ధతి కాదు. అయితే దీపారాధన ఎలా చేయాలి అంటే
అగ్గిపుల్ల ద్వారా నేరుగా కుందులోని దీపాన్ని వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా లేదా ఏకహారతి ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి. దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి తానే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం క్షేమం కోసమని, రెండో వత్తి అత్తమామల క్షేమానికి, మూడో వత్తి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాలుగో వత్తి గౌరవ, ధర్మ వృద్ధులకు, ఐదో వత్తి వంశాభివృద్ధికి అని పురోహితులు అంటున్నారు. అయితే దీపారాధన ఎవరు చేసినా 2 వత్తులు తప్పనిసరిగా ఉండాలి. ఈ దీపారాధనకు ఉద్దేశించిన దీపాల నుంచి నేరుగా అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతులు వెలిగించకూడదని పండితులు అంటున్నారు. వివిధ రకాల వత్తులతో దీపారాధన ఫలితాలు. మంచి పత్తితో చేసిన వత్తులతో దేవుడికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయి. అయితే తామర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల బాధ తొలగిపోతుంది. మరియు అరటినార వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది. జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన శ్రీ గణపతి అనుగ్రహము కలుగుతుంది. అధిక సంపదల కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది. మరియు పసుపు రంగు బట్టలతో చేసిన వత్తువులతో దీపారాధన చేయడం వలన జఠర, ఉదర వ్యాధుల, కామెర్ల రోగం తగ్గుతాయి. కుంకుమ నీటితో దానిలో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతనలు తొలగిపోతాయి. ఇంటిపై తాంత్రిక శక్తులు ఏమీ పనిచేయవు. సంతాన గోపాల స్వామికి దీపారాధన చేస్తే అనుగ్రహంతో సంతానం కలుగుతుంది. అయితే వత్తులను పన్నీటిలో అద్ది నేతితో దీపారాధన చేయటం వలన ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. కొబ్బరి నూనెతో దైవారాధన చేసినట్లయితే, కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. రావి చెట్టు క్రింద ఉండే నాగదేవతల విగ్రహాలకు పూజ చేసేటప్పుడు శ్రీ అశ్వత్థనారాయణ స్వామివారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య సుఖం, జీవితము సుఖంగా, సంతోషంగా ఉంటుంది. కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ, శుక్రవారం నాడు కానీ కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజ చేసి పప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయనంగా 11 మంది ముత్తైదువులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది. మహాలక్ష్మీదేవికి కొబ్బరి నూనెతో 40 రోజులు ఆరాధిస్తే వారికి రావాల్సిన అప్పులు వసూలు అవుతాయి. ఎవరైతే ప్రతిరోజు మహాలక్ష్మికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి కొబ్బరి, పంచదార కలిపిన నైవేద్యంగా పెట్టి పూజిస్తారో వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మరియు పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారి వారి పితృదేవతలకు స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయి. మరియు ఎవరైతే ప్రతి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసీ దళాలతో మాల కట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవిత పర్యంతము ఆర్థిక సమస్యలు రావు. హరిద్వార్లో సాయం సంధ్యల్లో గంగా దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి కుటుంబ సభ్యులకు జీవితాంతము ప్రతి ఏటా గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. మరియు ఎవరైతే కాశీలో ఆ విశ్వేశ్వర స్వామి వారికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో వారికి వారు అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అంతేకాకుండా దీపారాధనలు కొన్ని ప్రదేశాల్లో వెలిగించటం వల్ల విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ఇంట్లో చేసే నిత్య దీపారాధనను వష్టి దీపారాధన అని అంటారు. అంటే ఇంటికి వెలుగునిచ్చి ఆ ఇంటిల్లిపాదికి ఐశ్వర్య సంపదను కలిగించేది. మరియు దేవాలయాల్లో చేసే దీపారాధనకు దేవతల అనుగ్రహం కలుగుతుంది. విశేషమైన ఫలితాలను లభిస్తాయి. తులసి కోట వద్ద చేసే దీపారాధనని బృందావన దీపారాధన అని అంటారు. దేవుడికి ప్రత్యేకించి చూపించే దీపారాధనను అర్చనా దీపాలు అని అంటారు. నిత్య పూజలలో ఉపయోగించే చిరు దీపాలను నిరంజన దీపాలు అని అంటారు. మరియు గర్భగుడిలో వెలిగించే దీపాన్ని నందా దీపము అని అంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి ఉన్న గుడిలో వెలిగించే దీపాన్ని లక్ష్మీ దీపము అని అంటారు. దేవాలయ ప్రాంగణంలోనున్న బలిపీఠంపై వెలిగించే దీపాన్ని ఆ దేవాలయ దృష్టి నివారణగా
బలిదీపం అని అంటారు. సమీపంలో ఉన్న ఎత్తైన స్తంభంపై వెలిగించిన దీపాన్ని ఆకాశ దీపము అని అంటారు. అలాగా పంచాయతన దేవాలయాల్లో దేవతలు శివుడు, విష్ణువు, అంబిక, గణపతి, ఆదిత్యుడు ఉన్న ఒక్కొక్క దేవత దగ్గర వెలిగించే దీపారాధనకు వివిధ పేర్లు ఉన్నాయి. శైవ రూపంలో నంది రూపంగా, నాగరూపంలో మేళవించిన దీపాలు కనిపిస్తాయి. మరియు విష్ణువు వద్దీపకృతులు, శంఖు, చక్ర, గద, పద్మ రూపాలు కనిపిస్తాయి. ఏకముఖము మధ్యమము, ద్విముఖము కుటుంబ ఐక్యత, త్రిముఖము ఉత్తమ సంతాన సౌభాగ్యము, చతుర్ముఖము పశు సంపద మరియు ధన సంపదన, పంచముఖము సిరి సంపదలు, వృద్ధి ఫలితములు ఉంటాయి. అలాగే మట్టి, వెండి, పంచలోహాదుల ప్రమిదలు దీపారాధనకు వాడటం శ్రేష్టము. వెండి కుందులు అగ్రస్థానంగా ఉండగా పంచలోహపు కుందులు ద్వితీయ స్థానము ఉన్నాయి. ఈ దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రమిదల కింద చిన్న పళ్ళెము పెట్టడము శ్రేష్టము. మరియు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఆ ప్రమిద క్రింద మరో ప్రమిద పెట్టాలి. మరి ఇంట్లో నిత్య దీపారాధన సంధ్యా సమయాల్లో తప్పనిసరిగా చెయ్యాలి. ఇలా చేయడం వల్ల నిత్యము శుభ ఫలితాలను ఇస్తూ దుష్టశక్తులు నశిస్తాయి. ఆ ఇంట అందరూ క్షేమంగా ఉంటారు. జన్మ తేదీల రీత్యా వెలిగించవలసిన వత్తులు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు జన్మించిన వాళ్ళు 5 వత్తులు అంటే పంచవత్తులు వెలిగించాలి. ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు జన్మించిన వాళ్ళు 7 వత్తులు అంటే సప్తవత్తులు వెలిగించాలి. మే 21 నుంచి జూన్ 20 వరకు జన్మించిన వాళ్ళు షణ్ముఖ వత్తులు అంటే 6 వత్తులు వెలిగించాలి. 21 నుంచి జూలై 20 వరకు జన్మించిన వాళ్ళు పంచముఖి వత్తులు అంటే 5 వత్తులు వెలిగించాలి. జూలై 21 నుంచి ఆగస్టు 20 లోపల పుట్టిన వాళ్ళు 3 వత్తులు వెలిగించాలి. మరియు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు జన్మించిన వాళ్ళు షణ్ముఖ వత్తులు వెలిగించాలి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు జన్మించిన వాళ్ళు సప్తమ వత్తులు అంటే 7 వత్తులు వెలిగించాలి. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు జన్మించిన వాళ్ళు ద్వివత్తులు అంటే 2 వత్తులు వెలిగించాలి. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 20 వరకు జన్మించిన వాళ్ళు పంచమ వత్తులు వెలిగించాలి. డిసెంబర్ 21 నుంచి జనవరి 20 వరకు జన్మించిన వాళ్ళు 6 వత్తులు వెలిగించాలి. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 వరకు జన్మించిన వాళ్ళు షణ్ముఖ వత్తులు అంటే 6 వత్తులు వెలిగించాలి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 20 వరకు పుట్టిన వాళ్ళు ద్వివత్తులు అంటే 2 వత్తులు వెలిగించాలి. అదృష్ట సంఖ్యల రీత్యా వెలిగించవలసిన వత్తులు లేదా ద్వాదశ వత్తులు. సకల శుభకార్యములకు వెలిగించవలసిన వత్తుల గురించి తెలుసుకుందాము. ఆరోగ్యం కొరకైతే ఏకవత్తిని వెలిగించాలి. మానసిక రోగములు నివారణ కొరకు ద్వివత్తులు వెలిగించాలి. వివాహ ప్రాప్తి కొరకు అయితే 3 వత్తులు వెలిగించాలి. మరియు కుజదోష నివారణకు కూడా 3 వత్తులు వెలిగించాలి. విద్యా ప్రాప్తి కొరకైతే 4 వత్తులు వెలిగించాలి. ఉద్యోగ ప్రాప్తి కొరకు అయితే పంచమ వత్తులు వెలిగించాలి. రుణ బాధలు తీర్చడానికి 6 వత్తులు వేసి వెలిగించాలి. మరియు వ్యాపారాభివృద్ధి కొరకు 6 వత్తులు వేయాలి. మరియు ఏలినాటి అష్టమ శని కొరకు 7 వత్తులు వెలిగించాలి. మరియు సర్వదోష నివారణ కొరకు 8 వత్తులు వేసి వెలిగించాలి. అంతేకాకుండా సంతాన ప్రాప్తి కొరకు 9 వత్తులు వేసి వెలిగించాలి. మృత్యు నివారణకు 10 వత్తులు వేసి వెలిగించాలి. ధన ప్రాప్తి కొరకు 12 వత్తులు వేసి వెలిగించాలి. నాయకత్వం కొరకు 14 వత్తులు వేసి వెలిగించాలి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాన్ భవంతు. నమస్తే.